ప్రతాప్గఢ్కి చెందిన లంకానగర్ అనే ఒక గ్రామంలో మదన్ అనే ఒక పేద కార్పెంటర్ ఉండేవాడు. మదన్ తన ఇంట్లోనే టేబుల్స్, కుర్చీలు తయారు చేస్తూ ఉండేవాడు. ఒకవేళ గ్రామంలో ఎవరి ఇంట్లో అయినా ఏవైనా చెక్క వస్తువులు విరిగిపోతే వాటన్నిటినీ తనే స్వయంగా మరమ్మత్తు చేసేవాడు. మదన్ భార్య దీప పంచాయతీలు ఎక్కువగా చేస్తూ ఉండేది. తన కడుపులో అసలు ఒక్క విషయం కూడా ఎప్పుడూ దాగదు. గ్రామంలో ఎవరి ఇంట్లో ఏం జరుగుతోంది అనే దాని గురించి తనకి ఎప్పుడూ వెంటనే కబురు అందుతూ ఉంటుంది. కాని మదన్ చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. తనకి ఎదుటివారి మాటలను వినడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. మీకు తెలుసా, పక్కింట్లో ఉంటున్న సుష్మా ఒక కొత్త చీర తీసుకుందంట. మంచిదే కదా. తానేం చెప్పలేదు నాకు, కానీ నేను బజార్కి వెళ్ళినప్పుడు ఆ చీరలతనే నాకు చెప్పాడు తను కొత్త చీర తీసుకుంది అని. నీకు పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే ఏం లాభముంటుంది దీపా? మీరు నా కోసం కొత్త చీరను తీసుకురావడమే లేదు. నేను మీకు ఇంకెవరి గురించైనా ఏమైనా విషయాలు చెప్పానంటే మీకు అది కూడా నచ్చడం లేదా? అసలు నీతో మాట్లాడటమే అనవసరం. మదన్ తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇక దీప ఇంటి పనులలో. సాయంత్రం అయ్యింది. మదన్ వాళ్ల ఇంటికి సేటుగారు వచ్చారు. సేటుగారి నౌకరు తలమీద 2 చెక్క బాక్సులు పెట్టుకుని వచ్చాడు. ఇదిగో మదన్, నువ్వు ఈ బాక్సులను సరిచేసివ్వాలి. అలాగే సేటుగారు, నేను రేపటికల్లా ఈ రెండిటిని సరిచేసిస్తాను. సేటుగారు వెళ్లిన తరువాత మదన్ బాక్సులను తెరిచి వాటిని పరీక్షించడం మొదలుపెట్టాడు. దీనికేమో తాళం విరిగిపోయింది, ఇక దీనికేమో మూతే ఊడిపోయింది. మదన్ తన సుత్తిని తీసుకొచ్చి ఆ తరువాత విరిగిపోయిన గొళ్ళాన్ని మార్చాడు. ఇప్పుడు రెండవ బాక్స్ని సరిచేస్తాను. మదన్ మూతను సరిగ్గా పెట్టడం కోసం బాక్సుని తిరిగేసిన వెంటనే అందులో నుండి ఒక వెండి నాణెం బయటపడింది. దీపా, చూసావా? ఏమైందండి? నాకీ బాక్స్లో ఒక వెండి నాణెం దొరికింది. నాకు కూడా చూపించండి. ఇదిగో. ఇక నువ్వు దీనిని జాగ్రత్తగా దాచుకో. అదీ కాక దీనిని నేనేం చేసుకుంటాను? దీప ఆ వెండి నాణాన్ని చూసి చాలా సంతోషించింది. తరువాత ఏముంది? దీప ఆ నాణాన్ని సురక్షితంగా దాచింది. తరువాత పాటలు పాడుకుంటూ బట్టలు ఆరబెట్టడం మొదలుపెట్టింది. దీప ముఖంలో సంతోషం చూసిన తరువాత సుష్మా తనని అడిగింది. ఏంటి విషయం దీపా? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. నీకు ఏమని చెప్పాలి? ఈరోజు నా అదృష్టం పండింది. అంతగా ఏమైంది? నా భర్త నాకు ఈరోజు ఒక బంగారు నాణెం బహుమానంగా ఇచ్చారు. ఓరి భగవంతుడా, బంగారు నాణమా? దీప ఇంటి లోపలికి వెళ్లిపోయింది. సుష్మా ఆలోచనలో పడింది. సుష్మా బావి వద్ద నీళ్లు నింపడానికి వెళ్ళింది. ఇదిగో విమలా, నీకు దీప బహుమానం గురించి ఏమైనా తెలుసా? తెలియదు. అదేంటో నువ్వే చెప్పొచ్చు కదా. నీకు తెలుసా, అదే ఆ దీప వాళ్ళ భర్త తనకి బహుమానంగా బోలెడన్ని బంగారు నాణాలు ఇచ్చాడట. బంగారు నాణాలా? ఇక ఇప్పుడు ఈ విషయం మంటలాగా విస్తరించడం మొదలయింది. మన పెళ్ళయ్యి ఇప్పటికీ 40 ఏళ్లు దాటాయి, కాని ఇంతవరకు మీరు నాకు ఎటువంటి బహుమానమో ఇవ్వలేదు. కాని ఇక్కడ మదన్ మాత్రం తన భార్య దీపాకి బంగారు నాణాలు అలాగే నగలతో నింపేశాడు. ఏంటి, బంగారు నాణాలు అలాగే బంగారు నగలా? అవును అవును. అందరూ మీలాగా పిసినారితనంగా ఉంటారా ఏంటి? సేటుగారు ఆలోచనలో పడ్డారు. అదే రోజు సాయంత్రం పంచాయతీ పెద్దలందరూ ఒకచోట కలుసుకున్నారు. ఏంటి, మీరందరూ మదన్ గురించి విన్నారా? నా భార్య తన గురించి చాలా పొగిడింది. నా ఉద్దేశం ప్రకారం తనకి ఖచ్చితంగా ఏదో ఖజానా దొరికే ఉంటుంది. అవును, అయ్యుండొచ్చు. మనం తనని ఊరి మంచి కోసం చందా ఇవ్వమని మనం అడగాలి. అవునవును. తరువాతి రోజు గ్రామస్తులందరూ కలిసి తిన్నగా మదన్ వాళ్ళింటికి వెళ్లారు. ఏంటి విషయం? ఈరోజు అందరూ కలిసి ఇక్కడికొచ్చారు?
మదన్, మాకు ఒక విషయం గురించి తెలిసింది. అదే నీకు ఏదో ఖజానా దొరికింది అని. మేము ఒకటే చెప్పడానికి వచ్చాం. నువ్వు ఈ ఊరికి ఏదో ఒక మంచి చెయ్యాలి. కొంత డబ్బు విరాళంగా ఇచ్చేసేయి. కానీ సేటు గారు, నాకైతే నా కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు సరిపడం లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పకు. ఇక్కడ అందరికీ తెలుసు నువ్వు నీ భార్యకి బంగారం, వజ్రాలతో కూడిన నగలను బహుమానంగా ఇచ్చావని. బంగారమా? నేనైతే దీపకి ఒక వెండి నాణాన్ని ఇచ్చాను. అది నాకెక్కడో దొరికింది. నాకు దీప చెప్పింది నువ్వు తనకి బంగారు నాణెం బహుమానంగా ఇచ్చావు అని. కాని నువ్వే కదా చెప్పావు తనకి తన భర్త బోలెడన్ని బంగారు నాణాలిచ్చాడని. అదేంటి చందా, నువ్వు నాతో ఏమని చెప్పావు? తనకి తన భర్త బోలెడన్ని బంగారు నాణాలు, నగలు బహుమానంగా ఇచ్చాడనే కదా. సేటు గారు, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పారు. అందుకే ఈ విషయం ఒక వెండి నాణెం నుండి బోలెడని బంగారు నాణాలు అలాగే నగలకు మారింది. ఈ ఆడవాళ్లకు ఉన్న అనవసరపు ఆలోచనలు నిజాన్నే మార్చేస్తాయి. ఆడవాళ్లు అందరూ వాళ్లు చేసిన దానికి సిగ్గుపడ్డారు. చూశారుగా పిల్లలు, దీనినే అంటారు చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్పడం అని. అందుకని ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ మనకి నచ్చినట్టుగా కల్పించి చెప్పకూడదు. అలా చేస్తే నిజం అబద్ధంగా మారిపోతుంది. హేమలత తన కొడుకు పంకజ్ పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించింది. కొన్ని నెలల వరకు హేమలత కోడలు పల్లవి హేమలతని చాలా చక్కగా చూసుకుంది. కోడలా, ఒక కప్పు టీ తీసుకురా. ఇదిగో తీసుకొస్తున్నాను అత్తయ్య గారు. ఇది చూసి హేమలత చాలా సంతోషంగా ఉంది. అప్పుడు కొన్నాళ్ల తరువాత తన కొడుకు పంకజ్ పట్నంలో ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు పల్లవి పద్ధతి పూర్తిగా మారిపోయింది. పల్లవి, కాస్త ఒక కప్పు టీ ఇవ్వవా? అత్తయ్య గారు, నాకింటి నిండా బోల్డ్ పనుంది. మీకు టీ తాగాలనుంటే మీరే చేసుకోవచ్చుగా. హేమలతకి తన కోడలు తీరు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు హేమలత కోడలు తనకి భోజనం కూడా సమయానికి పెట్టేది కాదు. ఇదంతా చూసి హేమలత నిశ్చయించుకుంది తను తన కోడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని. హేమలత తన కోడలితో ఇలా అంది. పల్లవి, నేను దేవుణ్ణి దర్శించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను. కొన్ని నెలల్లో తిరిగొచ్చేస్తానులే. తిరిగి రాకపోతే నాకేంటట? అలా చెప్పి హేమలత తన సంచిని తీసుకుని తన చెల్లెలు స్వర్ణలతతో బయలుదేరి వెళ్ళింది. ఇక్కడ ఇంటి దగ్గర పల్లవి ఇంట్లో ఒంటరిగా చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలలు గడిచాయి. అప్పుడు ఒకరోజు స్వర్ణలత ఒంటరిగా తిరిగొచ్చింది. పల్లవి, మీ అత్తగారు చనిపోయారు. మేము ఆ భగవంతుని దర్శనం చేసుకోకముందే అతని దగ్గరికే వెళ్ళిపోయింది. ఏంటి? అత్తయ్య గారు, అయ్యో అత్తయ్య గారు. పల్లవి ఏడుస్తున్నట్టు చాలా బాగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయిన తరువాత పల్లవి తన భర్తతో సంతోషంగా ఉంది. ఒకరోజు పల్లవి ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు పల్లవికి ఒక నీడ కనిపించింది. ఆ మరుసటి రోజు హేమలత ఒక పిశాచి రూపంలో పల్లవి ఎదుట ప్రత్యక్షమైంది. పల్లవి బాగా అరిచింది. స్పృహ తప్పి పడిపోయింది. ఇక ఆ తరువాత ఎన్నో రాత్రుళ్ళు హేమలత ఒక పిశాచి రూపంలో వచ్చి పల్లవిని భయపెడుతూ ఉండేది. ఒక రోజు రాత్రి పల్లవి వంటింట్లో ఒంటరిగా ఉన్నప్పుడు హేమలత మళ్లీ పిశాచి రూపంలో వచ్చింది. పంకజ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు హేమలత పంకజ్ దగ్గరికి వెళ్ళింది. బాబూ, నేనింకా బతికే ఉన్నాను. నేను కోడలికి గుణపాఠం చెప్పాలనుకున్నాను. అందుకే నేను చనిపోయినట్టు అలాగే పిశాచిలా మారినట్టు నటించాను. గుణపాఠమా? అది ఎందుకు? కోడలా, ఇక పంకజ్కి నువ్వు నిజం చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా? నేను మీరు పట్నం వెళ్ళిన తర్వాత మీ తల్లితో చాలా తప్పుగా ప్రవర్తించాను. ఎంత అంటే ఆవిడ తీర్థయాత్రలకే వెళ్ళాలని అనుకున్నారు. ఛీ, నువ్విలా చేస్తావని నేనెప్పుడూ ఊహించలేదు. అమ్మా, నా భార్య తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా. హేమలత ఆడిన ఈ నాటకం వల్ల పంకజ్కి తన భార్య నిజస్వరూపం తెలిసిపోయింది.
అలాగే పల్లవికి కూడా బాగా బుద్ధొచ్చింది. తను మంచిదానిలాగా నటించకూడదు అని తెలుసుకుంది. ఎందుకంటే నిజం ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది. ఎప్పుడైతే విపిన్ ఇంకా ప్రభ ఊరు వదిలి పట్నంలో ఉండడానికి బయలుదేరారో, అమ్మా, మాతో పాటు నువ్వు కూడా పట్నం రావచ్చు కదా. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టడం నాకు నచ్చట్లేదు. వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఈ ఊర్ని వదిలి రావటం ఇష్టం లేదు బాబు. ఈ ఊళ్ళో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నేను ఎక్కడికి రాను. అయినా నిజానికి నేను ఒంటరిగా ఎక్కడున్నాను? నాకు తోడుగా గంగా ఉంది కదా, తను నన్ను బాగా చూసుకుంటుందిలే. కానీ ఒకవేళ మీరు కూడా మాతో పాటు వస్తే చాలా బాగుంటుంది. అలాగే మాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది. మీరు నా కోసం బెంక పెట్టుకోకండి. నేను చాలా ఆనందంగా ఇక్కడ ఉండగలను. మీరిద్దరూ పట్నం వెళ్ళి మీ కాపురం పెట్టే విషయం గురించి ఆలోచించండి. అలాగే విపిన్, నువ్వు నీకు వచ్చిన ఉద్యోగం గురించి ఆలోచించు. నా గురించి కాదు. మీరిద్దరూ ఒకరిని ఒకరు బాగా చూసుకోండి. నా దీవెనలు మీ ఇద్దరికీ ఎప్పుడూ తోడుగా ఉంటాయి. విపిన్ తన భార్యతో కలిసి దీవెనలు తీసుకుని ఇద్దరూ పట్నానికి బయలుదేరారు. ఊర్లో ముసలి తల్లి ఒంటరిగా ఉండిపోయింది. తన పనిమనిషి గంగ తనకి తోడుగా ఉంది. గంగ ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. అంటే ఇల్లు తుడవడం, వంట చెయ్యడం అలాంటివన్నమాట. గంగ వాళ్ళింట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉండటం వల్ల ముసలి తల్లికి గంగపై చాలా నమ్మకం. పనులు ముగించుకొని గంగ ముసలి తల్లికి సేవలు కూడా చేస్తూ ఉండేది. పనులన్నీ పూర్తి చేసుకొని గంగ తన ఇంటికి వెళ్ళిపోయేది. ఏంటి ఈ మధ్య నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు? ఏం చెప్పమంటావు చెప్పు. ఆ ముసలి తల్లికి కాళ్ళు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడ కొడుకులు కోడళ్ళు పట్నం వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పాపం తను ఒంటరిగా ఉంటుంది. అంటే పూర్తిగా ఒంటరిగానా? అవును. ఒకవేళ ముసల్ది ఒంటరిగా ఉంటోందంటే కాస్త మంచి వంటకాలు చేసుకుని తినొచ్చు కదా. తనకెలాగో వీటి గురించి తెలియదు కదా. అయినా మన ఇంట్లో రోజు చప్పటివి తింటున్నందుకు నాకు చాలా చిరగ్గా ఉంది. సరే, రేపేదైనా చేసి తీసుకొస్తానులే. ఆ మరుసటి రోజు గంగ పనికి చేరుకుంది. తను అన్ని పనులు ముగించుకుని తన భర్త కోసం పాయసం తయారు చేసి ఇంటికి తీసుకొచ్చింది. తను ఇక ఇలా చేస్తూనే ఉంది. గంగ ప్రతిరోజూ ఇలా ఏదో ఒకటి తన భర్త కోసం వండి ఇంటికి తీసుకొచ్చేది. చూస్తూ చూస్తూనే గంగ భర్తకి అత్యాశ ఎక్కువైపోయింది. ఇక ఇప్పుడు తను గంగని తినటానికే కాకుండా విలువైన వస్తువులు కూడా తెమ్మని చెప్పేవాడు. గంగ కూడా తన భర్త చెప్పినట్టు చేస్తూ ఉండేది. ఇక ఒకరోజు గంగ కొన్ని చెంచాలను తీసుకుంది. మరో రోజు ఒక ఇత్తడి చెంబు, మూడవ రోజు ఇంకేదో సామానం. ఇలా తను ఎన్నో రోజులు చేస్తూ వచ్చింది. ఒకరోజు ముసలి తల్లి తన పూజ గదిలో తన వెండి చెంచా కోసం వెతుకుతూ ఉంది. గంగా, ఓ గంగా, నా వెండి చెంచా ఎక్కడుంది? కనపడ్డం లేదు. అమ్మగారు, అక్కడే ఎక్కడ ఉంటుంది చూడండి. నిన్న మీరే కదా పెట్టారు. ముసలి తల్లి చాలాసేపు వెతికింది. అయినా తనకి చెంచా మాత్రం దొరకలేదు. ఆ మరుసటి రోజు ముసలి తల్లి తన ఇత్తడి చెంబు కోసం వెతికింది. కాని ఆవిడికి అది కూడా కనిపించలేదు. అప్పుడు ముసలి తల్లి మనసులో అనుకుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఈ వస్తువులన్నీ వాటంతటవే ఎక్కడికి వెళ్ళగలవు? కొద్ది రోజుల తర్వాత ఆ ముసలి తల్లి ఒక పాములవాడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆవిడ అతని దగ్గర ఒక పెంపుడు పాముని కొనేసింది. ఆ పాముని ఒక డబ్బాలో దాచిపెట్టింది. ఆ తరువాత ఆ ముసలి తల్లి ఆ డబ్బాని ఇంటికి తీసుకొచ్చింది. గంగా, ఈ డబ్బాని నా మంచం దగ్గర పెట్టు. వీటిలో బంగారు గాజులున్నాయి. అది రేపు నా చెల్లెల కూతురికి పెళ్ళి కదా. నేను తన ఇంటికి వెళ్ళి తనకివి ఇచ్చొస్తాను బహుమతిగా. సరే అమ్మగారు. గంగ ఆ డబ్బాని ముసలి తల్లి తలగడా దగ్గరే ఉంచేసింది. ఇక తను తన రోజువారీ పనులు చేయటం మొదలుపెట్టింది. కాని ఆ రోజు
ఎన్నోసార్లు తన దృష్టి ఆ డబ్బా మీదే ఉండిపోయింది. తన మనసులో ఆ బంగారపు గాజుల కోసం ఆశపడుతోంది. సాయంత్రం గంగ ముసలి తల్లి కాళ్ళు పడుతోంది. అప్పుడు ముసలి తల్లి నిద్రపోయింది. ముసలి తల్లి నిద్రపోయిన వెంటనే గంగ అసలు రంగు బయటపడింది. వెంటనే తను ఆ డబ్బాని తెరిచింది. డబ్బాలో ఉన్న పాముని చూసి గంగ భయపడిపోయింది. వెంటనే తను అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. కాపాడండి, ఎవరైనా కాపాడండి! ఆ అరుపులు విన్న ముసలి తల్లి నిద్రలేచింది. అప్పుడు ఆవిడ ఆ పాముని పట్టుకుంది. దాన్ని తీసుకుని మళ్లీ డబ్బాలో పడేసింది. నాకు ముందే తెలుసు నువ్వే దొంగతనాలు చేస్తున్నావు అని. నేను కేవలం నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. నువ్వేమనుకున్నావు? నేను ఒంటరిగా ఉంటాను కదా అని. కాబట్టి నాకు నీ దొంగతనాల గురించి తెలియదు అనుకుంటున్నావా? నాకు ముందే దీని గురించి తెలిసిపోయింది. ఎప్పుడైతే నువ్వు తినడానికి తీసుకువెళ్లేదానివో. కాని నేననుకున్నాను పోనీలే తినడానికే కదా అని, ఏముందిలే అని. కాని తర్వాత నీకు అత్యాశ ఎక్కువైపోయింది. అప్పుడు నువ్వు దొంగతనాలు చేయటం మొదలు పెట్టేశావు. సిగ్గులేదా గంగా నీకు? నా ఇంటి ఉప్పు తింటూనే నాకే ద్రోహం చేస్తావా? గంగ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, అత్యాశ ఎప్పుడూ కూడా మనల్ని తప్పు మార్గంలోకి నెట్టేస్తుంది. ఎలాగైతే గంగ అత్యాశపడి దొంగతనాలు చేసిందో అలా.